మొన్న మేడారం పోయి సీతక్కని కలిసినామా ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా అంటే చిన్న మేడారంకి వచ్చిన ఇక చిన్న మేడారం కాడికి ఎవరు వస్తున్నారు అని తెలిసిందంటే ఆడనేమో సీతక్క సారలక్క లెక్క అనిపించింది. ఈడికి రాగానే పొన్నమన్న వస్తుండని తెలిసింది. ఇక పొన్నమన్న అంటే నాకు జంపాన్ అనే యాదికి వచ్చిండు. అందుకే ఈడి దాకా వచ్చిన అన్నను వలకరిద్దాం. మరి నమస్తే. ఇక మేడారం కాడికి అయితే పోయి వచ్చినావు. నేను నిన్ను కలుద్దాం అనుకున్నా కుదరలేదు. ఇక్కడ కూడా ఇవన్నీ బాగానే తిరిగి వచ్చినావు. ఎన్ని ఎక్కడెక్కడ జాతరలు వచ్చినాయి? 12 సమ్మక్క సారలమ్మల జాతరలే మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ మన బస్సులు వేసిన బస్సులో మన తిరిగి ఉన్నారు. మీరు బస్సులని తిప్పుతున్నారు. ఇక మహిళలకైతే మంచిగా ఫ్రీ బస్ పథకంతో ఏమనిపిస్తుంది వాళ్ళ అంటే జనాల నుంచి? వాళ్ళు చాలా కాలంగా మొక్కుకున్న కోరికలను తీసుకొని ప్రతి దేవుని దగ్గరకు పోతారు, అవ్వగారింటికి పోతారు, ఏపురాలింటికి పోతున్నారు, మార్కెట్కి పోతున్నారు. సంతోషం. చాలా సంతోషం. వాళ్ళకి బచాయించింది కొద్ది గొప్ప ధర్మైన ఇంకో రాజిరెడ్డినో పైసలు ఆడుకునే అవసరం మళ్ళీ ఇక బస్ ఎక్కుతారు పోతారు. సంతోషం. మొగలు కూడా జర బాధపడుతున్నారు. కొత్త బస్సులు వస్తున్నాయి, ఎందుకు బాధపడుతున్నాయి? పోతున్నాము మనోళ్ళే కదనే, వాళ్ళు కూడా మనోళ్ళే. అదే ఒక సౌలతులా కొద్ది రోజులు అయిపోతే కొత్త బస్సులు వస్తాయి. ఇంట్లో కొద్దిగా కొత్తగా తిరగడం బంద్ అయ్యి 12 నెలలే పోతారు. కొద్దిగా స్ట్రీమ్ లైన్ అవుతుంది కదా. బస్సులు ఎక్కేసినాక మంది ఎక్కువ అటు అయితే కొద్దిగా ఇటు కుదేసినాక 50 మంది మంచిగా కూర్చొని బస్ ప్రయాణం సాఫ్ అయినట్టు అయితే కొద్దిగా 4 రోజులు ఓపెన్ పడుతుంది. అంతే బాగానే కొట్టుకొస్తుంది. ఇప్పటికైతే ఈ పథకంతో అయితే ఇంకా మంచిగా చూసుకోపోతున్నాయి. ఇంకా ఈ గ్యాస్ బుడ్డి అంటారు, ఇవి అంటారు. ఇవి కూడా గ్యాస్ బుడ్డి, కరెంటు 200 యూనిట్లు, ఇండ్లు, ఇవన్నీ రైతు వారం 10 దినాలు అయితే రైతు భరోసా అన్నీ అయిపోతాయి. ఊరికే చూడు, నువ్వు కూడా చెప్పే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాలి. నువ్వు నేను అదే 70 రోజులే 420 బట్టి ఒకటి ప్రభుత్వం కూలుతున్నట్టు ఏమైనా మంచిగా అనిపిస్తుంది. ఇది అదే అంటారు. నేను అందుకే అదే అడుగుదామని వచ్చిన. ఆడికి లేదు సిద్దిపేటకి వెళ్ళి వచ్చినా. ఇప్పుడు కాదు, ఇప్పుడు 420 అనబట్టి మమ్మల్ని కూడా బట్టలు కూడా తీస్తానబట్టే ఏంది కాలం. ఇవాళ కూడా ఒక మనిషి అన్నట్టు గుర్తు ఏది ఇదే. ఇక ఇంకో కొన్ని రోజుల ప్రభుత్వం మొత్తం కూలిపోతానబట్టే 70 రోజులు అయింది. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. మేము 2004 నుంచి 14 దాకా ఉన్నప్పుడు ఏదైనా హామీ అమలు జరగదంటే చూపెట్టమంటున్నాం, ఇంక్లూడింగ్ తెలంగాణ ఇచ్చేదాంతో పాటుగా. వాళ్ళు 2014 నుంచి 23 దాకా వాళ్ళే సర్కారు ఉండే. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు అయినాయో చర్చకు రమ్మని చెప్తున్నాం. సమ్మక్క సారక్క వేదిక పెట్టి పట్టిన మాట్లాడి పొద్దుగా రాగానే వాడు ప్రభుత్వం కూడా కొడతామంటే వాడు ఇలా చేతనెత్తలేనా అంటే గల్ల గురి కాలి పెట్టిరి. ఇవన్నీ ఉండి మళ్ళీ దొంగ అంటేనో వాళ్ళే ఉల్టా అధికారం ఉన్నట్టు కూర్చో అంటాను. నేను ఎవరిని పాలేరారా వాడు కూర్చుంటారు, బెదిరిస్తారు. ఏం చేయమంటే ఇవన్నీ నడుతున్నాయి. పబ్లిక్ అర్థం చేసుకోవాలి. బరాబర్ కాంగ్రెస్ మాట నిలబడుతుంది. పాలించినట్టు కాంగ్రెస్ తెలుసు, సమాజంగా అన్ని చేస్తుంది. కానీ 70 రోజులకే వాళ్ళు తొందరపడుతున్న విధానం చూడాలి. అట్లా అంతే కదా చేసుకోవడం వదిన మళ్ళీ ఒకటి ఇంకొకటి అడుగుతానే ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లు అది బాగా ఇవ్వబడుతుంది. ఏం లేదే, నేనేమన్నా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పుడు బస్సు ఇంతకుముందు కూడా బస్ స్టాండ్లకే పోయింది, ఇప్పుడు కూడా బస్ స్టాండ్లకే పోతుంది. బస్ స్టాండ్కి పోయి ప్యాసింజర్ ఆటో ఎక్కి పోవాల్సిందే కదా. నేను బస్సును ఫ్రీ పెట్టగానే ఇంటికి తీసుకుపోతలేను కదా. బస్ స్టాండ్కి నేనేమంటున్నా, బస్సు నా బస్ స్టాండ్లకే తప్ప వేరే కాడ పోతలేదు. ఆటో ఎక్కేటోళ్ళు బస్ స్టాండ్ దాకా ఎక్కుతారు, లేకపోతే ఇంకెక్కడికైనా పోతారుకోవచ్చు. దాన్ని ఎవరు ఆపుతలేరు. కాదంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ నుంచి సిద్దిపేట పోయేటోళ్ళు అనుకుందాం, తంగలపల్లి నుంచి పెద్ద ఆటోలు ఎక్కుదురు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ దొరికింది, సేఫ్టీ ఉన్నది, నలుగురు కలిసిపోతున్నారు, బస్ ఎక్కుతున్నారు. దానికి ఏం చేస్తాం మనం? మరి వాళ్ళకి ఏమైనా చేస్తారా సవలతులు? ఆటోల గురించి అన్ని చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే వేరేటోళ్ళ బస్సులో బీడీలు ఎవరు దొరుకుతారా? వాళ్ళకే చూడే పూర్తి అన్ని ఆటలు ఆడమని ఆడలు ఎవరన్నా కావచ్చుకొని ఇప్పుడు కథలు చెప్పి టీఆర్ఎస్ ఏమైనా చేస్తే నేనేం చేయాలి? ఎవరా చెప్పు, పనికి లేక పిచ్చోళ్ళ లెక్క బస్సు ఎక్కి బిడ్డలు చుట్టూ తిరిగి ఆడలు అవమానపరిచిన ఎట్లా అంటారు చెప్పు? ఎవరైనా పని లేని ఆడలు ఒకరోజు 4 రోజుల కొరకు కొత్తగా షోక్గా అరే మా ఆడిగిడి కోసం తిరుగుతారు. ఎవరైనా పని ఇడిచిపెట్టి అట్టిగా ఫ్రీగా బస్సులో తిరగాలని తిరుగుతారే? ఎట్లా మాట మాట్లాడితే ఎంత చెప్పి వాళ్ళ పరికరావు ఇంకా మందికి ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు చేస్తారా ఎవరన్నా? ఇప్పుడు నేను ఒక్కడే అడుగుతున్నాను నీ ద్వారా, నిజంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం టీఆర్ఎస్కి ఇష్టం ఉందా లేదా? ఉందని చెప్పారు కానీ ఇద్దరు ఊరికైనా చెప్పి తాపుకోసారి కింద మల్లులు కూర్చుంటే ఎట్లనే అన్నారు. మంచిగా ఇస్తారు మంచిగా ఉంటుందా? ఇంటర్ ఇచ్చినట్టేనా నిన్ను వాళ్ళు గుంజేసారు అనుకో ఆయన పోలీసు ఆయన. అట్లా అది కరెక్ట్. అది ఇప్పుడు అట్లనే ఉన్నది. ఇప్పుడు ఉచితంగా బస్సు ఇవ్వంటారు, మళ్ళీ వాళ్ళని కింద వాళ్ళని నీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇవి బీడీలో ముచ్చారు ఎవరు చెప్పు? నువ్వే చెప్పు, నువ్వు ఒప్పుకుంటావా? మరి ఎట్లా చెప్పు? ఆడవాళ్ళు ఎంత అవమానపరుస్తున్నట్టు.
సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు, పగలగాళ్ళు ఉంటారు, నడుస్తూనే ఉంటారు, ఏం చేస్తావు అందుకే నేను కూడా ఉంటాను. ఇప్పుడు ముంగట ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎట్లా నడుస్తుంది మీది మరి క్యాంపెయిన్ ఎట్లుంది? ఎట్లా క్యాంపెయిన్ అంతే, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలవాలి, 17 సీట్లు కొడతారు, గెలవాల్సిందే, గెలుస్తారే డబుల్ ఇంజన్ గిపించని అన్నారు కదా. నేను ఒక్కడే అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు కేంద్రం నుండి తెలంగాణకు ఆఖరికి గొంగళని ఇచ్చిరా చెప్పాను, విభజన హామీలు ఇచ్చిరా చెప్పు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు దొంగతనంగా అర్ధరాత్రి తీసుకొని పోయారంటే వీళ్ళని సపోర్ట్ చేసిరా. కాబట్టి ప్రజలు తెలంగాణకు సంబంధించి బరాబర్గా కాంగ్రెస్ను గెలిపించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చి బరాబర్ ఢిల్లీలో గొంతిప్పి, మేము కేసీఆర్కు ఢిల్లీకే పైసలు తెచ్చుకుని ఇష్టం లేకుండే, మేము మనవి వాళ్ళు సర్కార్ 2 సర్కార్లే, నరేంద్ర మోడీ ఉండొచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఎవరు ఇండివిజువల్ వ్యక్తిగతాలు కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ మనం పైసలు అడగడతాం, పన్ను అడిగే మనం పైసలు తెచ్చుకుంటాం. కేసీఆర్ లేక ప్రధానమంత్రి కలిగి వండేది ఏం లేదు, బరాబర్ తెచ్చుకుంటాం, పైసలు తెచ్చుకొని తెలంగాణ అభివృద్ధి చేయడానికి అడగడానికి కాంగ్రెస్ ఎంపీలు గెలిపాము. ఒకటి ఏంటంటే మన అక్కడ మేడారం జాతరకు అట్లా సౌలతులు అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇది చిన్న మేడారం, ఇక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు అన్నారు మరి ఇక్కడ కూడా మేము చేసుకుంటాం. అందుకే నేనేమంటున్నా, 10 ఏళ్ళే నా సర్కార్ లేక, అంతకుముందు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతా చేసినాం. నేను ఎప్పుడున్నా మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ వచ్చి కలిసి చూసుకో ఇక్కడ.